బిజీ లైఫ్ స్టైల్ అత్యాధునిక గ్యాడ్జెట్లను ఉపయోగించడం నేటి కాలంలో శరమామలే. ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది వంట నుంచి ఇంటి వరకు వివిధ రకాల ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఓవెన్లు ఇలా ఎన్నో. అదే విధంగా వంటగదిలో ఆహారం పాడవకుండా ఉండడానికి దాదాపు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ను ఉపయోగిస్తుంటారు. అయితే ఆహార వ్యర్థాలను తగ్గించే ఈ సాధనాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే మీ ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది తెలుసో తెలియకో చేసే పొరపాట్లు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచే ఆహారం విషపూరితం కావడానికి కారణమవుతుంది. వీటిని తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే 4 రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకూడదు. మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటే గనక ఈ రోజే మానేయండి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు తేమ, వాయువులను విడుదల చేస్తుంటాయి. తరిగిన ఉల్లిపాయలు చాలా ప్రమాదకరం. వీటిని అస్సలు రిఫ్రిజిరేటర్ లో ఉంచకూడదు. వీటిని ఎల్లప్పుడూ చల్లని పొడి ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి. తరిగిన ఉల్లిపాయలను గాలి చొరబడిన కంటైనర్ లో ఉంచి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి. ఒలిచిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్ లో ఉంచకూడదు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో ఉంచినప్పుడు దాని రుచి, పోషకాలు కోల్పోతుంది. వెల్లుల్లిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం చల్లని పొడి, బాగా వెంటిలేషన్ ఉండే ప్రదేశం. అయితే ఒలిచినది లేదా తరిగిన వెల్లుల్లిని గాలి చొరవని కంటైనర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో నిల్వ చేయొచ్చు. నెక్స్ట్ అల్లం. చాలా మంది అల్లం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచుతారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అలా చేయడం వల్ల అల్లం మీద ఫంగస్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాలు, కాలేయాలని దెబ్బతీస్తుంది. అందువల్ల దీన్ని రిఫ్రిజిరేటర్ లో అస్సలు ఉంచకూడదు. రిఫ్రిజిరేటింగ్ చేసే ముందు కాగితంలో అల్లంను చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బియ్యం. బియ్యం, అన్నం 24 గంటలకు పైగా రిఫ్రిజిరేటర్ లో ఉంచితే అది విషపూరితం అవుతుంది. అది బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తికి ప్రదేశంగా మారుతుంది. రిఫ్రిజిరేటర్ లో ఎక్కువసేపు ఉంచడం వల్ల అది చెడిపోతుంది. వండిన తర్వాత బియ్యంతో వండిన అన్నం త్వరగా పాడైపోతుంది. అందుకే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ఒక రోజులోపు తినేయడం మంచిది. నెక్స్ట్ ఆహారాలని ఫ్రిడ్జ్ లో ఉంచడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. నిల్వ చేసిన ఆహారాన్ని త్వరగా ఖాళీ చేయాలి. అంతేకాకుండా రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచినటువంటి కంటైనర్లను లేదా మిగిలిన వస్తువులన్నింటినీ తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. వంట చేసిన 2 గంటలలోపు మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచడం, వాటిని నిల్వ చేయడానికి ముందు వేడి ఆహారాన్ని చల్లబరచడం వంటివి చేయాలి.